అటుకులు పోనికేసుకుంటున్నాను. నేనైతే పల్లీలు వేయించుతున్నాను. ఇంకా నెక్స్ట్ మిరపకాయలు, తర్వాత ఇగో అటుకులు అండి, శనగపప్పు, కళ్యామాకు, ఇంకో సాల్ట్, తగినంత సాల్ట్ అండి. ఇవైతే వేపుకుంటున్నా. ఫస్ట్ పల్లీలు చూడండి వేపుకుంటున్నాను. ఇందులోనే మిర్చి వేసేస్తాను. ఇవి వేగినాక, లైట్గా వేగినాక మిర్చి వేసేస్తాను. ఇంకా కళ్యామాకు, మిరపకాయలు మాత్రం వేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నప్పుడే చూడండి. ఇవి గోలినాక కొంచెం మినప్పప్పు వేసుకుంటాను. అంటే గోలి అంటే ఫ్రై అయ్యామండి. కొంచెం ఫ్రై అయినాక మినప్పప్పు వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే మినప్పప్పు వేసుకున్నాను చూడండి. మినప్పప్పు ఇవి మొత్తం ఫ్రై అయినాక పసుపు వేసుకుంటానండి, ఒక స్పూను. అది కూడా చూస్తాను. ఇంకా పై ఉప్పు వేసుకుంటున్నానండి కొంచెం కింద. ఇక పసుపు వేసుకుంటున్నానండి చూడండి. పసుపు ఇంకా లాస్ట్లో అయితే అటుకులు వేసుకుంటాం. ఇంకా అటుకులు ఇవి ఎందుకో చెప్పండి ఫ్రెండ్స్. రేపైతే కొంచెం మేము బయటకు వెళ్తున్నాం, ఎక్కడికో. కొంచెం గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మొత్తం అయితే అటుకులు అయితే పోనీకి అయిపోయినాయండి. మేము బయటకు వెళ్తున్నాం చెప్పండి. ఎక్కడికి ఎంతమందికి తెలుసు, జస్ట్ తెలిస్తే కామెంట్ చేయండి గెస్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్? రేపైతే మేము బయటకు వెళ్తున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అటుకులు ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మేమైతే అటుకులు పోనీకేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది. అన్నీ కరెక్ట్ పడే కొలత ప్రకారంగా అన్నీ ఇంత బాగుందంటే అసలు యమ్మీ బాగుంది. చాలా టేస్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? పైన వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.